అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామందు మీ అందరికీ శుభములు దీవెనలు తెలియజేస్తూ ఆరోహణ పండుగ యొక్క శుభాశీర్వాదములు వందన మరణాత మీకు తెలియజేయుచున్నాం. ఆరోహణ పండుగ యొక్క దీవెనలు మనెల్లరకు కలుగును గాక. ఆమేన్. పిల్లరా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క భూలోక సేవా చరిత్ర సంపూర్తి చేసుకొని పరలోకమునకు తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చునుటకు, ఆయన భూమి పుట్టక మునుపు కలిగి ఉన్న మహిమ స్థితిలోనికి, అనాది మహిమలోనికి ఆయన ప్రవేశించిన ఈ పర్వదినమందు, పండుగ దినమందు ప్రభు యొక్క పునరుద్ధానమును తలంచి పునరుద్ధాన ప్రత్యక్షతలను 40 రోజులు జ్ఞాపకం చేసుకొని ధ్యానించిన మనము నేడు ప్రత్యేకంగా ప్రభు యొక్క ఆరోహణమును జ్ఞాపకం చేసుకుని పండుగ ఆచరించే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఒక సంఘముగా, సమాజముగా, దైవ సహవాసములో కూడి ఉన్న మనము ఆరోహణ పండుగకు సంబంధించిన కొన్ని విలువైన సంగతులను దైవ గ్రంథమును ఆధారం చేసుకొని ఈరోజు కొన్ని విషయాలు ధ్యానిస్తూ నేర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము నుండి 11వ వచనం వరకు రాయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరు చూచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నేటి దినము ప్రత్యేకించబడిన పర్వదినముగా మీ ఆరోహణమును తలంచుకొని సంఘం యొక్క ఆరోహణము కొరకు సిద్ధపడుచున్న భక్తులముగా మీ సహవాసములో, మీ సాన్నిధ్యములో నిలిచి ఉన్న మమ్ములను కరుణించుమని, దృష్టించుమని ప్రార్థిస్తున్నాం. ఆరోహణము ద్వారా మీరు ఎట్లా గొప్ప మహిమ స్థితిలోనికి ప్రవేశించి ఉన్నారు, సంఘారోహణమునకు మేము సిద్ధపడుట ద్వారా మీరు మాకు అనుగ్రహించే మహిమ స్థితిలోనికి మేము ప్రవేశించు భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దైవాశక్తితో ఏకీభించిన నీ భక్తులైన మమ్మల్ని అందరినీ దీవించుమని, పునరుద్ధాన బలము, నేటి దినము ఆరోహణ బలము, మా ఆత్మీయ జీవనమునకు అవసరమైన స్థితిని మీరు అనుగ్రహించుమని, వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. మేఘములోనికి కొనిపోబడి ఆరోహణుడై మహిమ సింహాసనం మీదకి ఆసీనులై ఉన్న క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణ పండుగ దీవెనలు, ఆశీర్వాదములు చేరి వచ్చిన మనెల్లరకు మెండుగా కలుగును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథములోని ఒక గొప్ప స్థితి, మహోన్నతమైన స్థితి యేసు ప్రభు యొక్క ఆరోహణము అని మనము చెప్పవలసి ఉన్నాం. ప్రభు యొక్క ఆరోహణమును గురించి 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటిది మహోన్నతమైన స్థితి,
రెండవది మహా అద్భుతకరమైనటువంటి స్థితి. ఇది లోకములో ఎవరికి రానిది, లేనిది. యేసు ప్రభువారు కలిగి ఉన్న ఈ గొప్ప మహోన్నతమైన స్థితిని గూర్చి, మహా అద్భుతకరమైన స్థితిని గూర్చి కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. యేసు ప్రభు యొక్క జన్మకాలములో లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన విలువైన ఒక మాట ఏంటి అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని రాశారు. అక్కడ మనము చూడగలిగితే సర్వోన్నతమైన దేవునికి సర్వోన్నతమైన స్తుతి అనేది చేయవలసి ఉన్నామని, ఆయనకిష్టులైన వారు అటు దేవునికి సర్వోన్నతమైన స్తుతి చేయుదురనే సత్యాన్ని ప్రభు జన్మకాలములో పరలోకము నుండి వచ్చిన దేవదూతలు బయలుపరచటం మనం చూస్తాం. ఆ స్థితిలోని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, సర్వోన్నతమైన స్థితి, సర్వోన్నతమైన స్తుతి. సర్వోన్నతుడైన దేవుని స్థితిని బట్టి సర్వోన్నతమైన స్తుతి ఆయన భక్తులమైన మనము చేయవలసి ఉన్నామనే సంగతిని ఆ వాక్యములోని వచనము ద్వారా మనము గ్రహింపవలసి ఉన్నాం. ఒక గొప్ప అద్భుతం వలె, వింత వలె యేసు ప్రభు యొక్క ఆరోహణము జరిగినట్లుగా బైబిల్ చరిత్ర మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. లూకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనము నుండి 53వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, యేసు ప్రభువారు తన శిష్యులైన వారిని బేతనియా వరకు తీసుకుని వెళ్ళి ఉన్నారు. అలాగే వారు ఆయనను చూచుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను అనే మాట అక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు ప్రత్యేకించబడ్డారు, పరలోకమునకు ఆరోహణం అయ్యారు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో ఏమని రాశారు అంటే, ఆయనను చూచుచుండగా లేక వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయనని రాశారు. మరి ఒక మాట, వారి కనులు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయిననే మాట ఇక్కడ రాసి ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క ఆరోహణములో మనము గమనించగలిగే రెండు ప్రత్యేకమైన మాటలు ఏంటి అంటే, ఒకటి ప్రత్యేకింపబడుట, రెండవది కొనిపోబడుట. కాబట్టి యేసు ప్రభువారు తన శిష్యులైన వారు మరికొందరు భక్తుల సమూహము ఆ యొక్క బేతనీయ ప్రదేశమున్న ఆ కొండ, ఒలీవల కొండ అంచు వరకు వెళ్ళినప్పుడు వారు చూస్తూ ఉన్నారు, యేసు ప్రభువారు వారిలో నుండి ప్రత్యేకింపబడి ఉన్నారు. ఎంత గొప్ప అద్భుతమో ఈ వింత మనం గ్రహించాలి. ఎందుకు అద్భుతం అంటున్నామంటే, శిష్యులైన వారి బాహ్య నేత్రాలకి ప్రభువు ఆరోహణము కనపరచబడుతుంది. ఆయన ప్రత్యేకించబడుతూ ఉన్నారు. అలాగే ఒక మేఘం ఆయనను కొనిపోయినట్లుగా కూడా బైబిల్ గ్రంథము ద్వారా మనము చదివి ఉన్నాం. ప్రభు యొక్క ఆరోహణము కొంతవరకు మానవ నేత్రాలకి వారికి కనుపరచబడినది. మేఘము అనగా దేవుని మహిమ వచ్చినప్పుడు ఆ మహిమను మానవ నేత్రములు చూడనేరవు. కాబట్టి ఆ మహిమ మేఘములో యేసు ప్రభువారు కొనిపోబడి ఉన్నారు అనే సత్యాన్ని, సంగతిని వాక్యము ద్వారా మనము చదివి నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క ఆరోహణమును బట్టి శిష్యులైన వారు సంతోషించుట
ప్రభు చెప్పిన పని చేయుటకు గాను వారు సంతోషముతో యెరూషలేములోని మరి ప్రదేశములోనికి వెళ్ళి మేడగదిలో ఉండి, దేవాలయములో ఉండి మేడగదిలో ప్రార్థిస్తూ వారు 10 దినములు ఆత్మ కొరకు ప్రార్థించి కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుట బైబిల్ గ్రంథ చరిత్ర ద్వారా మనము చూడగలము. వాక్యమినుచున్న మనము కూడా ప్రభు యొక్క ఆరోహణము ఎడల ఆసక్తి కలిగిన వారమైంది మనలను కూడా ఆయన ఆరోహణము ద్వారా కొనిపోనయున్నారు అనే సత్యాన్ని, సంగతిని బైబిల్ గ్రంథమును బట్టి మనము వాక్యము ద్వారా స్పష్టముగా గ్రహించుకొనవలసి ఉన్నాం. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని ఇక్కడ వాక్యములో చదువుతున్నాం. కాబట్టి ప్రభువు ఎలాగూ మేఘములో ఆరోహణమై ఉన్నారు, మేఘము అనగా దేవుని మహిమయే, అలాగే సంఘము కూడా రేపు మేఘములో కొనిపోబడనై ఉన్నదని, మేఘము ద్వారా ఆరోహణములో అనుభవములోనికి వెళ్ళవలసి ఉన్నది అనే సత్యాన్ని ఈ వాక్యమును బట్టి, పౌలు గారి యొక్క బోధనను బట్టి మనము ప్రత్యేకంగా జ్ఞాపకము చేయబడుతున్నాం. కాబట్టి ఈరోజు మనం గ్రహించవలసిన ఒక అంశము ఏంటి అంటే, దైవజనులు బయలు మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎం దేవదాసి గారు చెప్తూ అన్నారు, ఈ లోకములో ఎవరైనా ఒక గొప్ప ఉద్యోగి తన ఉద్యోగ బాధ్యతలను విరమించినప్పుడు ఆ వ్యక్తికి ఫేర్వెల్ పార్టీ అనేది ఇస్తూ ఉంటారు. ఫేర్వెల్ పార్టీ ఇచ్చినప్పుడు ఆ యొక్క గొప్ప వ్యక్తి, అధికారి, ఉద్యోగస్తుడు చేసిన పనులను, ఎలాగూ తన సర్వీస్ కాలం అంతటిలో ఆయన పనిచేశారో ఆయన చేసిన మంచి పనులను, ఆయన ప్రవర్తనను, పనిచేయి విధానమును జ్ఞాపకం చేసుకొని ప్రత్యేకముగా ఫేర్వెల్ పార్టీ రోజున ఆయనను ఘనపరచుచు, ఆయనను కొనియాడుచు, ఆయన గురించిన సాక్ష్యాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే ఈరోజు యేసు ప్రభు యొక్క ఆరోహణమును మనము కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సిలువ వేయబడి చనిపోయి 3 దినాలు సమాధిలో ఉన్నారు. 3వ దినమున పునరుద్ధానుడై మృత్యుంజయుడై తిరిగి లేచారు. ఆయన 40వ దినమున వారి మధ్య నుండి ప్రత్యేకించబడి ఆరోహణమై వెళ్ళిపోయి ఉన్నారు. అలాగే ఈరోజు ప్రభు యొక్క ఆరోహణము మనం జ్ఞాపకం చేసుకుంటే ఫేర్వెల్ పార్టీ వంటిదే. నిజానికి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క ఆరోహణం సమయంలో 2 గుంపుల వారిని మనం చూస్తున్నాం. ఒకరు భూలోక గుంపు, మరి ఒకరు పరలోక గుంపు. భూలోకములోని వారు ఫేర్వెల్ ఇస్తూ ఉన్నారు, ఆయన శిష్యులైన వారు, అలాగే మరికొందరి భక్తుల సమూహము. పరలోకము నుండి వచ్చిన దేవదూతలు ఆయనకి వెల్కమ్ చెప్తూ ఉన్నారు, అంటే ఆహ్వానాన్ని పరలోకానికి అందిస్తూ ఉన్నారు. కనుక ఈ 2 అనుభవములు కలిగిన పండుగ ఆరోహణ పండుగ. భూమి మీద ఉన్నవారు ఫేర్వెల్ ఇచ్చారు, పరలోకం వచ్చిన దేవదూతలు వెల్కమ్, అంటే వెల్కమ్ పార్టీ వలె ఆహ్వానాన్ని అందిస్తున్నారు. ఏదైనా కాలేజీలో క్రొత్తగా ఒక కోర్సు నేర్చుకోవటానికి క్రొత్తగా ఒక బ్యాచ్ వారు చేరినట్లయితే వారికి కాలేజీలో ఉన్న సీనియర్స్ అయిన వారు వెల్కమ్ పార్టీ ఇస్తూ ఉంటారు. ఇది ఈ లోకములో మనం చూసే ఒక అనుభవం అయి ఉంటున్నది. అలాగే యేసు ప్రభు వారికి కూడా మరి దేవదూతలు వెల్కమ్ చెప్తూ ఉన్నారు,
పరలోకపు తండ్రి తన సింహాసనం ప్రక్కనున్న స్థానాన్ని చూపించి తన కుమారుడైన యేసు ప్రభు వారికి వెల్కమ్ అనే గొప్ప ఆహ్వానాన్ని తండ్రి సంతోషముతో తన చిత్తము నెరవేర్చిన కుమారుడైన యేసు ప్రభు వారికి అందిస్తున్నారు అన్నట్లుగా వాక్యం ద్వారా మనం గ్రహించవలసి ఉన్నాం. అలాగే మనము కూడా భక్తులుగా సిద్ధపడి ప్రభు యొక్క ఆరోహణము వలె సంగమునకు ఆరోహణం అనేది జరగనయున్నదని వాక్య గ్రంథమును బట్టి గుర్తించి మనము కూడా ఈ ఆరోహణానికి సిద్ధపడవలసి ఉన్నాం. ఆరోహణం అనగా మహోన్నతమైన స్థితి, మహా అద్భుతకరమైన స్థితి. కాబట్టి గొప్ప స్థితిలోనికి విశ్వాసులుగా మనము తయారైనప్పుడు ఆరోహణము యొక్క అనుభవంలోనికి మనము కూడా వెళ్ళువారమై ఉన్నాం. పిల్లలు, ఈరోజు ఒక 5 ఆరోహణ అనుభవాలని వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ 5 కూడా బైబిల్లో ఉన్న విషయాలను బట్టి ధ్యానిస్తూ మనము మరి ప్రత్యేకంగా ఈ ఆరోహణ అనుభవాలకు సంబంధించిన విశేషతలను జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి ఆరోహణము హానోకు ఆరోహణము. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కన్య తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయెను అని రాయబడింది. ఒక గొప్ప అద్భుతము, వింత పితామహుల కాలములో హానోక్ గారి యొక్క ఆరోహణమైనది. ఆ కాలములో ఎవరికి లేని ఆధిక్యత దేవుడు హానోక్ గారికి ఇచ్చారు. నిజానికి బైబిల్ గ్రంథములో మొదటి వ్యక్తి ఎవరు? ఆదాము గారై ఉన్నారు. 7వ వ్యక్తిగా ఎవరున్నారు? హానోక్ గారు ఉన్నారు. 7వ తరానికి చెందిన వాడై ఉంటున్నారు. మరి ఆరోహణ అనుభవము దేవుడు ఆదాము గారికి ఇవ్వవలసి ఉన్నది. కానీ పాపము వలన ఆరోహణ స్థితి ఆదాము గారు పోగొట్టుకున్నారు. అందుకే ఆదాము గారికి పాపమును బట్టి మరణం వచ్చింది. కానీ ఆదాము గారి సంతతిలో 7వ తరములో వచ్చిన హానోక్ గారికి మరణము రాకుండానే ఆరోహణం వచ్చిన సంగతి బైబిల్ చరిత్ర ద్వారా మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. కాబట్టి ఆరోహణాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది మరణము లేని కాలము, మరణము రాని గొప్ప అనుభవము ఆరోహణములో కనబడుతోంది. అందుచేత హానోక్ గారి స్థితిని మనం పరీక్షించిన వారమైనట్లయితే పిల్లల హానోక్ గారు దేవునితో నడిచారు. ఎంత గొప్ప ఆధిక్యత! 365 ఏండ్లు బ్రతికిన ఆయన దేవునితో ఎంతకాలం నడిచారు? 300 సంవత్సరముల కాలం వరకు ఆయన నడిచారు. కాబట్టి 300 సంవత్సరాలు నడుచుట సామాన్యమైన విషయము కాదు. ఈ లోకములో ఈరోజు మనము ఎవరితో నడుస్తున్నాం? ఇది మనం పరీక్షించుకోవలసి ఉన్నాం. లోకముతో నడిచేవారు కొందరు, మనుషులతో నడిచేవారు కొందరు, రకరకములైన నడకలు కలిగిన వారిని ఈ లోకాల్లో మనం చూస్తూ ఉండగా హానోక్ గారు దేవునితో ప్రత్యేకంగా నడుచుట ఇది వింతైనటువంటి అనుభవమైనది. కాబట్టి హానోక్ గారి ఆరోహణము జరిగిన తదుపరి 10వ తరము వాడైన నోవహు గారి కాలములో జలప్రలయం వచ్చుట అనేది మనం చూస్తాం. కాబట్టి ఇదే క్రమము నేడు కూడా సంఘము యొక్క ఆరోహణము తర్వాత భూమి మీదకి 7 సంవత్సరముల శ్రమల ప్రళయము రానయ్యున్నదని
బైబిల్ చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. హానోక్ గారు దేవునితో నడిచారు. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనము వాక్యమును మనం చూస్తే నోవహు గారి గురించి కూడా రాయబడిన మాట, నోవహు దేవునితో కూడా నడిచినవాడు అన్నారు. మరి హానోకు నడిచారు, నోవహు నడిచారు. హానోక్ గారు ఆరోహణం అయ్యారు, నోవహు గారు కేవలము జలప్రలయములో నశింపకుండా రక్షింపబడ్డారు. ఎంత వ్యత్యాసము ఈ రెండు నడకలలో ఉన్నది, ఇది మనం గ్రహించాలి. హానోక్ గారు నడిచింది దేవునితోనే, నోవహు గారు నడిచింది కూడా దేవునితోనే. వాక్యం వినుచున్న వాళ్ళరా, విశ్వాస పరులరా, దైవ భక్తి పరులరా, దేవునితో నడుస్తున్నాం అని చెప్పుకునే మనము మన నడకలో ఉన్న పరిశుద్ధతను మనం పరీక్షించుకోవాలి. మన నడకలో ఉన్న దైవ చిత్తములో ఉన్న మహిమ స్థితిని మనం పరిశీలన చేసుకోవాలి. మన నడకలో ఉన్న దేవుని ఏర్పాటును మనం ప్రత్యేకంగా ఆలోచించుకొని మన నడవడికను మన నడకను సరిచేసుకోవలసిన వారమై ఉంటున్నాం. అందరూ ఈరోజు భక్తిపరులుగానే కనబడుతున్నారు, విశ్వాసులుగానే కనబడుతున్నారు. అందరూ దైవ సహవాసములోనికి వస్తున్నారు. అందరూ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకుంటున్నారు. అయితే మన నడక హానోక్ గారి నడక, నోవహు గారి నడక. హానోక్ గారు గొప్ప భక్తిపరుడు, నోవహు గారు గొప్ప భక్తిపరుడే. కానీ భక్తి పరులలో కూడా, వారి నడకలలో కూడా వ్యత్యాసం వారి ఆత్మీయ అనుభవ స్థితిని బట్టి మనం గ్రహింపవలసి ఉన్నాం. దేవుడు హానోక్ గారిని ఆరోహణాన్ని సిద్ధపరిచారు, నోవహు గారిని ఆదరణ స్థితి కొరకు సిద్ధపరిచారు. అంటే జల ప్రళయములో దేవుడు ఆదరించుట, నశింపకుండా ఆయన కుటుంబాన్ని కాపాడటం మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మనము ఎలా నడుస్తున్నాం పరిశీలన చేసుకుందాం. ఇక రెండవ ఆరోహణము ఏలియా ఆరోహణము. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 11వ వచనాన్ని చదువుకుందాం. వారు ఇంకా వెళ్ళొచ్చు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణం ఆయన. కాబట్టి ఇక్కడ ప్రవక్త అయిన ఏలియా గారిని మనం చూస్తున్నాం. గొప్ప దైవజనులు, గొప్ప ప్రవక్త, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన గొప్ప ప్రవక్త ఏలియా గారిని మనము బైబిల్ చరిత్రను బట్టి జ్ఞాపకము చేయబడుతున్నాం. పిల్లరా, హానోక్ గారు దేవునితో నడిచారు, ఏలియా గారు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నారు. రాజుల 1వ గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం ఏలియా గారు అంటున్నారు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను అనే మాట ఏలియా గారు పలుకుట ఈ వచనములో ప్రత్యేకంగా మనకి కనబడుతుంది. ఆయన అంటున్నారు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. కాబట్టి హానోక్ గారు నడిచారు, ఏలియా గారు నిలబడి ఉన్నారు. మరి దేవుని సన్నిధిలో నిలబడటం ఎంత కష్టతరమైన అంశము. సన్నిధి అనగా దేవుడే అనే సంగతి మనం గ్రహించాలి. సన్నిధి అనే మాటని హెబ్రీ భాషలో ప్యానీమ్ అంటున్నారు, PANIM అంటే అర్థము దేవుని ముఖము, మరి ఒక అర్థము దేవుడే. కాబట్టి దేవుని ముఖం ఎదుట నడిచే స్థితి, దేవుని ఎదుట నిలవబడే స్థితి ఏలియా గారు కలిగిన వారై ఉంటున్నారు. కాబట్టి మనలో దోషం ఉంటే మహాపరిశుద్ధుడైన దేవుని ఎదుట నిలబడగలమా? మనలో లోపములు పొరపాట్లుంటే మహా గొప్ప పవిత్రుడైన దేవుని ఎదుట నిలబడగలమా? ఈరోజు మనం పరీక్ష చేసుకుందాం. కాబట్టి దేవుని సన్నిధిలో నిలబడి ఉండే అంతస్తు, నిలిచి ఉండే అంతస్తు ఏలియా గారు సంపాదించుకున్నారు.
అందుచేతనే ప్రవక్తల కాలములో దేవుని బిడ్డలారా ఏలియా గారు ఆరోహణమైన వారై ఉన్నారు. నిజానికి తనతో కూడా శిష్యుడైన ఎలీషా గారు కూడా ఉన్నారు. ఎలీషా గారిని కూడా దేవుడే పిలిచారు. ఏలియా ప్రవక్త వెళ్ళి ఎలీషా గారికి అభిషేకము కూడా చేశారు. కానీ దేవుడు పిలిచిన, దేవుడు అభిషేకము చేయించిన ఏలియా గారి అంతస్తు ఎలీషా గారిలోనికి రాలేదు అనేది బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుడు మనలను ఏ పిలుపుతో పిలుస్తున్నారు, ఏ స్థితిలో పిలుస్తున్నారు, ఈ సత్యాన్ని మనము పరీక్షించుకొని ఆ స్థితిలో మనము నిలబడినట అనేది మనము నేర్చుకొనవలసిన వారమై ఉంటున్నాం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 20వ వచనము, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడు ఒకటకు శక్తి కలిగిన యెడల స్వతంత్రుడు ఒకట మరి మంచిది. ప్రభునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే మనము దేవునితో సహవాసము కలిగి ఉండవలసి ఉన్నాం. కాబట్టి ఏలియా గారికి ఉన్న పిలుపు వేరు, ఎలీషా గారికి ఉన్నటువంటి పిలుపు వేరు. ఏలియా గారికి ఉన్న పిలుపు ఆయన ఆరోహణాన్ని సిద్ధపరిచింది. ఎలీషా గారికి ఉన్నటువంటి పిలుపు ఒకవేళ ఏలియా గారి కంటే రెండంతల ఆత్మశక్తి కలిగి అద్భుతాలు చే శక్తినిచ్చిన ఏలియా గారి వలె ఎలీషా గారు ఆరోహణము కాలేకపోయారనేది బైబిల్ గ్రంథము ద్వారా మనము గ్రహింపవలసిన వారమై ఉంటున్నాం. కనుక నీవు ఏ స్థితిలో పిలువబడ్డావు ఆ పిలుపును బట్టి దేవునితో సహవాసం కలిగి ఉండు, దేవుని సన్నిధిలో నిలబడి ఉండు. ఏలియా గారి వలె ఆరోహణాన్ని సంపాదించుకుంటాం. ఇక మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారి యొక్క ఆరోహణము. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 9 నుండి 11వ వచనం వరకు యేసు ప్రభువారిలో మనకి ఏం కనబడుతుంది అంటే దేవుని బిడ్డలారా, నెరవేర్పు అనేది కనబడుతుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని అంటున్నారు. కాబట్టి తండ్రి అప్పగించిన పని యేసు ప్రభువారు నెరవేర్చారు. అందుకే మరణం వచ్చిన ఆయన మరలా ఆరోహణమై వెళ్ళి ఉన్నారు. హనోకు గారికి మరణము రాలేదు, ఆరోహణము సంభవించింది. ఏలియా గారికి మరణము రాలేదు, ఆరోహణం సంభవించింది. కానీ యేసు ప్రభువారికి దేవుని బిడ్డలారా, పాపులమైన మన నిమిత్తము ఆయన మరణించారు. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం, ఆయన భక్తిహీనుల కొరకు మరణించారు, కానీ పాపుల కొరకు మరణించారు. కానీ ఆయన మరలా తిరిగి లేచి 40వ దినమున ఆరోహణమై వెళ్ళారు అనేది మనం చూస్తున్నాం. ఎందుకు ప్రభువుకి ఆరోహణము సంభవించినదంటే తండ్రి అప్పగించిన ప్రతి పనిని ఆయన నెరవేర్చారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ప్రవచనాలు నెరవేర్చారు. అలాగే ప్రవక్తలు ప్రవచించిన విషయములన్నిటినీ ఆయన తన జీవితంలో నెరవేర్చారు. పాపుల రక్షణ కొరకు ఏమేమి చేయవలసి ఉన్నారో ఆ ప్రతి కార్యక్రమమును ఆయన సంపూర్ణంగా జరిగించి నెరవేర్చుట బైబిల్ చరిత్రను బట్టి మనము చూస్తూ ఉన్నాం.
కాబట్టి ప్రభువులో నెరవేర్పు అనేది మనకి కనబడుతుంది. అలాగే నా జీవితంలో, నీ జీవితంలో కూడా నువ్వు గుర్తించవలసింది ఏంటి అంటే దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుడి నీ ఎడల ఏముద్దేశించారు, దేవుడి నీ ఎడల ఏ సంకల్పం కలిగి ఉన్నారు, అది నీవు నెరవేర్చగలిగితే యేసు ప్రభువారి వలె ఆరోహణానికి సిద్ధపడే భాగ్యాన్ని ప్రభు మనకి దయచేవారు ఉన్నారనేది బైబిల్ గ్రంథమును బట్టి మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. ఇక నాలుగవది మనం చూసినట్లయితే సంఘారోహణము. దీనికే మరి ఒక పేరు సింహాసన ఆరోహణము. ప్రకటన గ్రంథము 5వ లేక 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము వాక్యాన్ని 5వ వచనాన్ని మనము చూచిన వారమైనట్లయితే, సమస్త జనముల నిరపదండము తేలనయున్న ఒక మగ శిశువుని ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడిను అని రాశారు. కాబట్టి సంఘారోహణము ద్వారా సంఘమునకు ప్రభు ఏమిస్తున్నారు? పరలోకములో సింహాసనాన్ని ఇస్తూ ఉన్నారు. తాను ఎలా సింహాసనం మీద కూర్చున్నారు, తన సంఘానికి కూడా ఈ భాగ్యాన్ని దయచేస్తున్నారు. తండ్రి కుడిపార్శ్వమందున్న కుమారుడైన యేసు ప్రభువారు మన కొరకు ఆయన తండ్రి కుడిపార్శ్వము నుండి విజ్ఞాపనము చేయుచున్నారని, విజ్ఞాపన ప్రార్థనలు చేయుచున్నారని రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో వాక్యం చదువుతున్నాం. రోమపత్రిక 8:34. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. కాబట్టి ప్రభు ఇప్పుడు చేయుచున్న పని ఏంటి అంటే మన నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నారు. అనగా మన కొరకైన ప్రార్థనలు చేయుచున్నారు. దైవజనులు దేవదాసయ్య గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఒక చక్కని మాట జ్ఞాపకం చేశారు. ఏంటి ఆ మాట అంటే, భూలోకమందు ఎంతమంది పాపాత్ములు ఉన్నారో గమనించండి. మరి దైవజనుని మాటలు మీకు చదివి వినిపిస్తున్నాను. భూలోకమందు ఎంతమంది పాపాత్ములు ఉన్నారో వారి ఒక్కొక్కరి కొరకు ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలు చేయుచున్నారో అవన్నీ గొప్పదనములే గనుక అవన్నీ ఆరోహణములే. మనిషి పిండముగా ఉన్నప్పుడు విజ్ఞాపన, కూర్చున్నప్పుడు విజ్ఞాపన, లేచినప్పుడు బాల్యము, యవనము, వీటన్నిటిలో విజ్ఞాపనలు ప్రభువు చేయుచున్నారు. సింహాసన ఆరోహణము చివరి విజ్ఞాపన. పుట్టిన ప్రతివానిని సింహాసనం వద్దకు తీసుకుని వెళ్ళుటకు ఆయన విజ్ఞాపన పని మీదనే ఉన్నాడు అని చక్కగా జ్ఞాపకం చేశారు. అంటే ప్రతి మనిషి కొరకు పిండముగా ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బాల్యము, యవనము, వీటన్నిటిలో ప్రభు మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడు. ఎంత గొప్ప సంతోషకరమైన సంగతి! ఈరోజు ప్రభువు మన అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభు విజ్ఞాపనే తన సంపాదించిన సంఘానికి సింహాసన భాగ్యాన్ని ఇస్తుంది. ఇదే సింహాసన ఆరోహణమని మనం చెప్పాలి. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత ప్రభు ఆయన భక్తులమైన మనకిచ్చారు. లోకములో ఎవరికి లేని ఆధిక్యత ప్రభు మనకిచ్చారు కదా. వాక్యం వినుచున్న వాళ్ళారా, ధైర్యంగా ఉండండి. ప్రభు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. కాబట్టి ఈ విజ్ఞాపన కేవలము ఈ లోకములో నీ శరీర జీవితానికి సంబంధించిన విషయముల వరకు కాక, ఈ విజ్ఞాపన నిన్ను ఆయన సింహాసనం మీదకి తీసుకుని వెళ్ళే వరకు కొనసాగుచున్నదనే సత్యము మరి మనము గ్రహించాలి. ఈ మాట వినుట మనకు ఎంత సంతోషకరమైన సంగతి! ఈరోజు మనం గ్రహింపవలసి ఉన్న సింహాసన ఆరోహణానికి మనం సిద్ధపడాలి. ఇక చివరగా ప్రత్యేకమైనది, ఇది
బైబిల్ మిషన్ వారికి మరి దేవుడు ప్రత్యేకంగా అందించుచున్న అనుభవము దైవజనులు దేవదాసయ్య గారి ద్వారా లేదా తెలియపరిచిన ఒక గొప్ప మర్మము. ఏంటి ఆ మర్మం అంటే, దేవుని బిడ్డలారా, ఏకాంగి ఆరోహణము. ఇది మరి వినటానికి విడ్డూరంగా ఉండొచ్చు, కొంత గ్రహింపు కానప్పుడు ఇది ఒక మరి మిత్ అనగా ఒక కట్టుకథ వలె కనబడవచ్చు. కానీ ఇది ప్రభువు సన్నిధిలో బయలుపరిచిన అంశమై ఉన్నది. ఇది మీరు గ్రహించగలిగితే, సన్నిధిలో ప్రభుని అడిగి తెలుసుకోగలిగితే, ఈ యొక్క అనుభవం యొక్క మరి పరిపూర్ణమైన భావాన్ని, అర్థాన్ని దేవుడు మనకి నేర్పిస్తారు. ఒకవేళ గ్రహించలేకపోతే ఈ విషయాన్ని విడిచిపెట్టండి. తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోనండి. ఇది బైబిల్ మిషన్ సిద్ధాంతం, దైవజనుని సిద్ధాంతం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏకాంగి ఆరోహణము అనగా మరి పెద్దలు తెలియజేసిన అంశమును బట్టి మనం చూస్తే, సంఘారోహణానికి ముందు ఒక వ్యక్తి ఆరోహణము పొందుతారని, ఏకాంగి ఆరోహణము జరిగితేనే కానీ సంఘారోహణము జరగదని మరి దైవజనులు తెలియపరచుట, పెద్దలు రాతలలో ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇది మరి బైబిల్కి సంబంధించిన ఒక నూతన అనుభవము. బైబిల్లో లేదు, బైబిల్ ఎక్కడ రాయబడలేదు. కానీ ఒక సాదృశ్యం చూపిస్తాను. ఏంటి సాదృశ్యం అంటే, యేసుప్రభువు వారు మరి సమాధి చేయబడక ముందు, శిలువ మరణం పొందినప్పుడు, భూమి బద్దలైనప్పుడు సమాధులు తెరవబడినట్లుగా బైబిల్ చరిత్ర మనకి జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగ్గిపడిరి. ఇది బైబిల్లో ఉన్న విషయమే. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52 నుండి 53వ వచనం వరకు ఉన్న విషయాన్ని మరి మీకు చదివినిపించడం జరిగింది. కాబట్టి ఆయన చనిపోయినప్పుడు సమాధులు తెరవబడిని. వింత ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, మరి సమాధుల్లో ఉన్న పరిశుద్ధుల శరీరములు లేచెను. మరి అప్పటికి యేసు ప్రభువు వారి పునరుద్ధానం జరిగిందా? అప్పుడే మరణించారు. మరి మరణించినప్పుడే సమాధులు ఎట్లా తెరవబడిని? ప్రభు సమాధి ఇంకా తెరవబడలేదు కదా, ఆయన సమాధుల నుండి బయటికి రాలేదు కదా. కానీ వింత ఏంటి అంటే, 53వ వచనం అంటున్నారు, వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత, అంటే యేసు ప్రభు 3వ రోజు పునరుద్ధానం చెందారు. ఆయన తిరిగి లేచిన తర్వాత వీరు పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. అంటే అప్పటి వరకు వీరు బహుశా లేచారు, కానీ ఎవరికి పరిశుద్ధులైన వారు కనబడలేదు. బైబిల్లో ఉన్న సంగతే, రాయబడిన సంగతే. కాబట్టి ఇది ఒక సాదృశ్యం. బైబిల్ మిషన్లో దేవుని ప్రత్యక్షత ఉంది, దేవుని ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. కాబట్టి బైబిల్ మిషన్ ఎందులో గొప్ప అంటే, దైవ ప్రత్యక్షత అనుభవం కలిగి ఉండటంలో గొప్ప. ఈరోజు ఎందరు వచ్చినా, ఎన్ని సంఘముల వారు వచ్చినా ఎవరిని కించపరచట్లేదు. కానీ బైబిల్ మిషన్ గొప్పతనం చెప్తున్నాను. బైబిల్ మిషన్లో ఉన్న ప్రత్యక్షత ఉంది. ఈ ప్రత్యక్షత దైవ సన్నిధి ద్వారా మనం సంపాదించుకోగలం. మీరు ఎక్కడున్నా, మీరు ఏ సంఘములో ఉన్నా, మీరు ఏ సహవాసనములో ఉన్నా, ఈ ప్రత్యక్షత మీరు పొందొచ్చు. బైబిల్ మిషన్ వారికే కాదు, దేవుడు అందరికీ ఇస్తారు. దేవుడిచ్చే ఆత్మవరాల్లో, కృపావరములలో ఒక వరము ప్రత్యక్షత వరం. కాబట్టి ఇలాగూ బైబిల్ మిషన్లో ఉన్న అనుభవాన్ని బట్టి చూస్తే, ఏకాంగి అనే ఒక వ్యక్తి వస్తారు. ఆయన వచ్చి మరి బైబిల్ మిషన్లో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తారు. దైవజనుని మాట మరి రాయబడిన
పెద్దల నోట్స్లో ఉన్న మాటలు మీరు చెప్తున్న ఏంటి అంటే, ఇతని కాలములో బైబిల్ మిషన్ వారు భాషావరం పొందుతారన్నారు. అంటే పేతురు గారు మేడగదిలో ఆత్మను పొందినప్పుడు భాషలతో మాట్లాడారు. మేడగదిలో ఉన్న 120 మంది మాట్లాడారు. ఆది అపోస్తలులు ఎవరి మీద చేతులుంచారో వారు ఆత్మపూర్ణులై భాషలతో మాట్లాడారు. బైబిల్ మిషన్లో కూడా ఈ అనుభవం వస్తుంది. అందరూ భాషలతో మాట్లాడతారు, అందరూ ఆత్మను పొందుతారు అని ఒక చక్కని అనుభవాన్ని మరి ఆ భక్తుని గురించి జ్ఞాపకం చేయుట, మరి మేము కూడా బైబిల్ మిషన్లో భక్తులుగా విశ్వాసులుగా మేము కూడా కనిపెడుతున్న దైవ చిత్త నెరవేర్పు కొరకు. కాబట్టి ప్రభు యొక్క పునరుద్ధానానికి ముందు ఎలాగో పరిశుద్ధుల శరీరములు సమాధుల నుండి బయటకు వచ్చి లేచి ఆయన పునరుద్ధానుడైన తర్వాత మనుషులకు ఎలా కనబడ్డారో అలాగా ఏకాంగి ఆరోహణం అనేది, అంటే ఈ ఆరోహణము జరిగిన తర్వాతే సంఘారోహణం అనేది మరి జరుగునై ఉన్నది అనే విశ్వాస సంగతి వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు అంటున్నారు, దేవుడు మరి ఎన్నో ప్రత్యక్షతలు నాకు ఇచ్చి ఉన్నారు. ఉదాహరణకి పౌలు గారి మాటే చూద్దాం. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 12వ అధ్యాయం, 2వ పత్రిక 12వ అధ్యాయము 3-4 వచనాలు. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదయస్సులోని కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను అంటున్నారు. కాబట్టి కొన్ని సంగతులు చెప్పగలిగే ఉంటాయి, కొన్ని చెప్పనివి కూడా చెప్పకూడనివి కూడా ఉంటున్నాయి. కనుక పౌలు గారి వంటి భక్తుడే ఈ మాట రాశారు, వచింపశక్యము కాని మాటలు. కనుక మనము కూడా ఈ అనుభవాన్ని గ్రహించుకొని సిద్ధపడదాం, ఆరోహణ పండుగ దీవెనలు సంపాదించుకుందాం. కాబట్టి వాక్యమెరిగిన భక్తులుగా, దైవ సహవాసములో ఉండే భక్తులుగా ఆరోహణంతస్తుకు సిద్ధపడదాం. ఆరోహణ పండుగ యొక్క శుభాశీర్వాదములు అందుకొని వర్ధిల్లు కృప, సంఘారోహణము సింహాసనారోహణమునకు కొనిపోబడే ఆధిక్యత పెళ్లి కుమారుని కూర్చున్న క్రీస్తు ప్రభువారు మనెల్లరికూ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, కొద్ది మాటలు మా వినికిడిలో దీవించుమని, మా అందరి ఆత్మీయ అనుభవాల్లో ఈ మాటలు స్థిరపరచుమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.